సాక్ష్యం ఏంటంటే సమీక్షణ పాస్టర్ గారికి అన్నారు. ఆ సాక్ష్యం ఏంటంటే లాస్ట్ గుడ్ ఫ్రైడే బిఫోర్ డే థర్స్డే రోజు హెల్త్ ఇష్యూ వచ్చింది. మీకు అందరికీ తెలుసా అనుకుంటా. అదే లెఫ్ట్ హ్యాండ్ పడిపోయింది అనమాట. లెఫ్ట్ హ్యాండ్ పడిపోయి అంటే నేను ఆ రోజు ఏమనుకున్నా అంటే ఆ రోజు ఏమనుకున్నానంటే నార్మల్గా తిమిరి బట్టి అలా ఉంటుందేమో అని అనుకొని వదిలేశాను. నెక్స్ట్ డే ఫ్రైడే రోజు చెప్పాను వైఫ్కి. ఆమె వచ్చి ఇంట్లో చెప్తే ఇంకా లెఫ్ట్ హ్యాండ్ కదా చాలా సీరియస్ ఉంటుంది, అంటే వాళ్ళ హార్ట్ సంబంధించి ఉంటుంది అని చెప్పి ఇంకా నార్మల్ క్లినిక్కి వెళ్ళాను. క్లినిక్కి వెళ్ళి చూపిస్తే ఆయన అన్నారు, మీరు పెయిన్ ఉన్నప్పుడే వచ్చి ఉండాల్సి ఉంది అని అన్నారు. అయితే ఇంకా చూసి షుగర్ బీపీ అన్నీ టెస్ట్ చేశారు. షుగర్ బీపీ చూస్తే నార్మల్ ఉంది, కానీ ఎందుకు ఇలా వచ్చిందని చెప్పి వాళ్ళకి అర్థం కాలేదు క్లినిక్లో. ఇంకా ఆయన ఇంజెక్షన్ ఇచ్చారు, నరానికి వేశారు ఇంజెక్షన్. నరానికి ఇంజెక్షన్ వేసిన తర్వాత ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చారు. ట్యాబ్లెట్ మధ్యాహ్నం 2 days వాడమన్నారు. ఇంకా గుడ్ ఫ్రైడే రోజు కూడా నేను చర్చిలో పెద్దగా లేను, ఇక్కడ కమిటీ హాల్లో. ఇంకా చూసుకొని ఇంకా లాస్ట్ ఎండింగ్లో వచ్చి పాస్టర్ అంకుల్కి చెప్పాను నేను, అంకుల్ ఇలా అయింది అని. అంటే ఆ అంకుల్ ప్రేయర్ చేశారు, ఏం కాదని. సాటర్డే రోజు మళ్ళీ ఇంట్లో ప్రేయర్ ఉన్నింది. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ అదే స్టార్ట్ అయింది. మళ్ళీ అంకుల్ చూశారు, నన్ను చూసి కొంచెం వీక్గా ఉన్నావు అని మాట్లాడారు. ఆయన ముందు కూర్చోమన్నారు, కూర్చొని మాట్లాడుతున్నారు, ప్రేయర్ చేస్తున్నారు. లాస్ట్ ప్రేయర్ అయిపోయే ముందుగా ఇంకా నేను లోపలికి వెళ్ళి పనుకొని 12కేమో మెలకం వస్తే ఇంకా వైఫ్తో మాట్లాడాను. అంటే ఒకలాగా మాట రాకపోవటం, మాట తడబట్టడం అలా అయిందన్నమాట. చూసి ఇంకా మార్నింగ్ అపోలోకి తీసుకెళ్లారు. మామయ్య తీసుకెళ్తే అక్కడికి వాళ్ళు చూసి అన్నీ చెక్ చేశారు. చెక్ చేసి ఫస్ట్ మెయిన్ గేట్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఏమన్నారంటే ఇది స్ట్రోక్ సిమ్టమ్స్ లాగా ఉన్నాయి, జాయిన్ అవ్వాలి అర్జెంటుగా అని అన్నారు. సరే అని చెప్పి ఇక్కడ కాదు మేము కింద జాయిన్ అవుతామని చెప్పి జనరల్ వార్డులో జాయిన్ అయ్యాము అనమాట. జాయిన్ అయితే వాళ్ళు చాలా సీరియస్ కేసు, ఐసీయూలో పెట్టాలి అది అని చెప్పి ఒక ఇంజెక్షన్ అయితే వేశారు. 24 hours వేయాలన్నారు ఆ ఇంజెక్షన్. అదైతే వేశారు. దాని తర్వాత కొంచెం నార్మల్ అయింది హ్యాండ్, పెయిన్ పెద్దగా ఏం లేదనమాట. తర్వాత అంకుల్కి కాల్ చేశారనమాట. మామయ్య కాల్ చేసి చెప్తే మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు అలానే చెప్తారు, చిన్న కేసు కూడా చాలా సీరియస్గానే చూస్తారు, ఐసీయూలో పెట్టి అది ఇది లేనిపోతే ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి మీరు నాకు ముందే చెప్పుంటే నేను తీసుకెళ్ళేవాడిని కదని చెప్పి నిమ్స్లో ప్రేయర్ అయిపోయింది. ఆ రోజు ఈస్టర్ రోజు ప్రేయర్ అయిపోయాక పాస్టర్ అంకులే దగ్గరుండి తీసుకెళ్ళి నిమ్స్లో అడ్మిట్ చేయించాను. అక్కడ అడ్మిషన్ దొరకాలంటే చాలా కష్టం. అంటే ఫస్ట్ చెప్పారు, నేను నమ్మలా. నేను అక్కడ ఉండి 3 days చూసిన. అంటే చాలామంది అవుట్ పేషెంట్ లెక్కన వచ్చి వారం దాకా చూపించుకున్న తర్వాత అడ్మిషన్ ఇస్తారు, కానీ పాస్టర్ అంకుల్ ద్వారా వెళ్ళిన వాళ్ళ ఫస్ట్ రోజు అడ్మిషన్ ఇచ్చేసారు అనమాట. అడ్మిషన్ తీసుకొని అక్కడైతే వాళ్ళు అన్నారు, ఇది ఈ ఏజ్లో వచ్చేది ఇదైతే కాదు డిసీజ్, ఇది 15 తర్వాత వచ్చే ఏజ్, అదే వాళ్ళకి వచ్చే హైపర్ టెన్షన్ దానివల్ల వచ్చే డిసీజ్ అని. అంటే బ్లడ్ క్లాత్ అయిందనమాట వెనకాల. అది ఎంఆర్ఐ తీస్తే దాంట్లో తెలిసిందనమాట. ఇంకా చూసి ఇంకా అంకుల్ ద్వారా ఇంకా వాళ్ళ డాక్టర్స్ అందరినీ కన్సల్టేషన్ చేసి అడ్మిషన్ ఇచ్చారు. అడ్మిషన్ 3 days, ఎమర్జెన్సీలో అయితే 3 days నేను ఉండలేకపోయినా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అన్నట్టు ఒక ఇది. తర్వాత అంకులే చాలా దగ్గర అడ్మిషన్ అయిపోయిన తర్వాత వచ్చి దగ్గరుండి చెప్పారనమాట, మనకి దొరికింది చాలా పెద్ద విషయం, ఇది ఉండి వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ చేస్తారో చేసి అది ఏం లేదు అని తర్వాత ఇంటికి రాను అని చెప్పి ఇంకా అడ్వైజ్ చేసి తర్వాత వచ్చేసారనమాట. తర్వాత డాక్టర్ కూడా అన్నారు, ఇది ఈ వయసులో వచ్చింది కాబట్టి నీకు ఉన్న టెస్టులన్నీ అన్నీ చేస్తారన్నమాట. బయట ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుందో అవి టెస్టులన్నీ చేశారు. లాస్ట్కి 3 days తర్వాత అన్నారు, అది ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తే మీకు ఏం పెద్ద ఎక్స్పెన్సివ్ ఉండదు మీకు అని అన్నారు. 3 days దాకా వచ్చి నార్మల్గా అయితే 36,000 దాకా అయింది. నేను అనుకున్నా మన డబ్బులు పడతాయి అని అనుకున్నాను, కానీ దేవుడి దయ వల్ల ఆరోగ్యశ్రీ అప్రూవల్ ఇచ్చారు. 44,000 అయింది. దీని తర్వాత బిల్ వచ్చి అప్రూవల్ అయిపోయింది. ఇంక మనం ఎంత చేసుకున్నా కూడా దాంట్లో ఎంత లిమిట్ అని నాకు తెలియదు అనమాట. ఇంకెంత పడద్దాం, ఎంత ఇంకా ఎక్స్పెన్సివ్ అవ్వద్దేమో క్యాష్ అని అదొక దిగులు. మళ్ళీ నాకు ఉండేది టెన్షన్లో నుంచి ఉండే ఇది డిసీజ్ తెచ్చుకున్నా, మళ్ళీ ఇది ఒక టెన్షన్. ఇంకా అంకుల్ ఉండే ఏం భయపడద్దు, అన్నీ దానిలో జరిగిపోతాయి. అండ్ లాస్ట్లో నిన్న డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క స్కానింగ్లో కానీ ప్రతి ఒక్క టెస్ట్లో కానీ ఏమీ లేదు. కానీ వాళ్ళకి డౌట్ ఏంటంటే ఇది ఏదైనా బయట పడితేనే దానికి సంబంధించి మీకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేదంటే ఏం చేయని మళ్ళీ అన్నారన్నమాట. లాస్ట్కి ఇది దేని ద్వారా రాలేదు, కాకపోతే ట్యాబ్లెట్స్ ద్వారానే బ్లడ్ వచ్చి
నీ క్లాతింగ్ పోయి వెళ్ళిపోద్ది, కాకపోతే 2-3 మంత్స్ పట్టుద్ది అని చెప్పారు. అది చిన్న సాక్ష్యం, దేవుడు అయింది కాక. అందరికీ వందనాలండి. సంఘం నుంచి హాస్పిటల్కి ఉన్నారు. దేవుడు దేవుళ్ళ ఎంత అసలు ఇక్కడ నిలబడ్డాడంటే రాజేష్ దేవుని కృప మాత్రం. అది అంకుల్ కానీ మా డాడీ కానీ మా పేరెంట్స్ కానీ ఎంతో ధైర్యంగా రాజేష్కి అయితే ధైర్యం చెప్పి ఇక్కడ నిలిపెట్టాడంటే ఈ ప్రేయర్కి అందరు చేసిన రాజేష్కి ప్రేయర్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అసలు మేము ఊహించలేదు అసలుకి ఇలా అవుతుందని. ఒక 1 వీక్ నుంచి అయితే లెఫ్ట్ హ్యాండ్ అంతా నొప్పి వస్తుంది అంటున్నాడు. తర్వాత ఇంత సీరియస్ అవుతుంది ఈ ఏజ్లో అసలుకి స్ట్రోక్ రావడం ఏంటి అని మేమందరం అసలుకి షాక్ అయినాం అసలుకి. కానీ దేవుడు కృప, ఏది వచ్చినా ఏదైనా మాకు దేవుడు ఉన్నాడు ముందు. మా వెనకాల అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఇంత దూరం ఇక్కడ రాజేష్ నిలబెట్టినందుకు దేవునికి చెప్పలేని స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. దేవుడు కృప మాత్రం ఇక్కడ మాత్రం రాజేష్ ఉన్నాడు అంటే కేవలం ఎంతోమందిని చూస్తున్నాను అక్కడ హాస్పిటల్లో. ఒక్కొక్కరు చిన్న చిన్న బిడ్డలు కూడా అసలుకి దేవుడు ఎంతగానో వాళ్ళని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రాజేష్కి కూడా మంచి ఆరోగ్యం గురించి అందరూ కూడా ప్రేయర్ చేయండి. నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు అసలుకి 2 వీక్స్ ఏంటి ఇంకా ఎక్కువే ఉన్నాం హాస్పిటల్లో. రాజేష్ అయితే అసలుకి నేను ఉండలేను, నేను వెళ్ళిపోతానని ఎంతగానో టెన్షన్. అసలు ఆ ఎంఆర్ఐ స్కానింగ్ నుంచి అయితే బయటకు వచ్చేసిండు. ఆ స్కానింగ్ సౌండ్కి అసలుకి ఫస్ట్ 2 టైమ్స్ చేయించుకున్నాడు. 3rd టైం చాలా ఇంపార్టెంట్ ఆ స్కానింగ్ అన్నా కూడా. రాజేష్కి అయితే టెన్షన్ కంటే ఇది మొత్తం ఇలా క్లోజ్ చేసేసి లోపలికి పెట్టే ఆ సౌండ్లకి పారిపోయి వచ్చిండు అసలుకి. మాకైతే అసలుకి ఏమవుతుంది, బండ్లు వచ్చేది ఏం తెలియట్లేదు, బైక్స్ వస్తున్నాయి ముందు, ఏది కూడా తనకి తెలియట్లేదు. వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ డాడీని విసిరేస్తున్నాడు, మా డాడీ మాట్లాడుతున్నాడు, అయినా కూడా విసిరేసి వెళ్ళిపోతున్నాడు. ఏది ఉన్నది దేవుడా స్కానింగ్లో తెలియాలి, ఆ బిడ్డ ధైర్యంగా నన్ను ఏసియా ఈ సంఘంలో సాక్షిగా నిలబెట్టాలని నేను ఎంతగానో ప్రేర్ చేస్తాను. ఫస్ట్ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చింది, ఇటు కాపాడువాడు కొనుక్కడు నిద్రపోవడానికి. ఆ వాగ్దానం అయితే ఇప్పుడు కూడా మైండ్లో అలాగే ఉండిపోయింది. దేవుడు నిజంగా నిలబెట్టింది రాజేష్కి. దేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా పాస్టర్కి అయితే మాకు అసలు ఒక కన్న తండ్రిగానే, మా డాడీ తర్వాత డాడీగా మాకు తోడుకుంటున్నాడు. అన్ని విషయంలో కూడా మా వెనకాల నుండి ధైర్యం చెప్పి ఎంతగానో మాకు నిలబెట్టినందుకు దేవుడికి స్తోత్రాలు తెలుసుకుంటున్నాను.